రాయన్ ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈరోజు? జున్ను వాళ్ళ బ్రదర్ బర్త్డేకి. సో జున్ను ఎవరి కొడుకు? లాస్య ఆంటీ కొడుకు. లాస్య ఆంటీ కొడుకు. ఎస్. సో లాస్య అక్క వాళ్ళ సెకండ్ సన్. చిన్నోని పేరు మోక్ష్ అధీరన్. హ్యాపీ బర్త్డే మోక్ష్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. సో ఈ రోజు వీడియో ఏంటో, మేము ఎక్కడికి వెళ్తున్నామో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి ఐడియా వచ్చే ఉంటుంది. రాయన్ ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈరోజు? జున్ను వాళ్ళ బ్రదర్ బర్త్డేకి. సో జున్ను ఎవరి కొడుకు? లాస్య ఆంటీ కొడుకు. లాస్య ఆంటీ కొడుకు. ఎస్. సో లాస్య అక్క వాళ్ళ సెకండ్ సన్. చిన్నోని పేరు మోక్ష్ అధీరన్. సో ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే మోక్ష్. సే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మోక్ష్. సో మోక్ష్ కోసము మేము ఫస్ట్ బర్త్డే కదా, సో స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తారు. So we are making a kids cake for Munnu. Claps ba. అన్నడు ఇట్లా గిఫ్ట్స్ అన్న టాయ్స్ అన్న తీసుకొస్తారు కదా, మనము కేక్ చేద్దాం. Intelligent fellow. సో అందరు గిఫ్ట్స్ టాయ్స్ అందరు తీసుకొస్తారు కదా, మనం డిఫరెంట్ గా కేక్ చేద్దాం, అది కూడా కిడ్స్ కేక్ చేద్దాము అని రాయన్ సజెషన్. సో యాక్చువల్లీ ఏంటంటే రాయన్ కి కేక్ తినాలని ఉండే, అందుకే వాడి సజెషన్ ఇచ్చింది నాకు. పెద్ద ప్లానింగ్. సో ఈ రోజు కిడ్స్ కేక్ చేయబోతున్నాము అండ్ మున్ను కోసం కేక్ చేయబోతున్నాము. అండ్ వితౌట్ క్రీమ్ అండ్ వితౌట్ షుగర్ yeah అండ్ హెల్దీ కేక్. సరే ఇంకా లేట్ చేయకుండా కేక్ ఎలా చేస్తాను చూపిస్తానండి. సో కేక్ ఈరోజు మేము షుగర్ లేకుండా చాలా హెల్దీగా చేయబోతున్నాము. సో స్వీట్నర్కి మేము ఏం వాడుతున్నాం రాయన్? ఏంటిది? డేట్స్ అండ్ వామ్ మిల్క్. డేట్స్ వామ్ మిల్క్లో నానబెట్టి పెట్టాను ఒక 1 hour. అండ్ ఏం నట్స్ వేయట్లేదు బికాస్ చిన్న బేబీ కోసం కాబట్టి నో నట్స్. సో ఫస్ట్ మేము ఏం చేయాలంటే దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఇదే మన కేక్ కి స్వీట్నర్. సో ఫస్ట్ దీన్ని పేస్ట్ చేసి తీసుకొస్తాం. ఈ పేస్ట్ రెడీ చేసుకున్నా, ఇప్పుడు మిక్సింగ్ స్టార్ట్ చేస్తాము. సో మేము ఎగ్స్ యూజ్ చేయట్లేదు, కర్డ్ అండ్ ఘీని ఫస్ట్ మిక్స్ చేస్తాం మేము. సో ఘీ అండ్ పెరుగు మిక్స్ అయిన తర్వాత ఈ డేట్స్ పౌడర్ని వేసేస్తాను, డేట్స్ పేస్ట్. ఆ తర్వాత హాఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నా, తర్వాత అవసరం ఉంటే మళ్ళీ హాఫ్ మిల్క్ యాడ్ చేస్తా. సో ఇవన్నీ మంచిగా కంబైన్ అయిన తర్వాత దీంట్లో వెనీలా ఎసెన్స్ లైట్గా, ఎక్కువ ఏమో కొంచెమే జస్ట్. ఆఫ్టర్ వెనీలా ఎసెన్స్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. ఇది 1 spoon, ఇది 1/2 spoon. yes mix. yes. ఆ తర్వాత ఓట్స్ పౌడర్ అండ్ వీట్ ఫ్లవర్. సో ఇవి రెండింటిని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. yes nice color no mama. ఎస్. సో బ్యాటర్ కంప్లీట్గా మిక్స్ అయిపోయింది అండ్ ఈ కన్సిస్టెన్సీలో ఉంది. నేను బేకింగ్ ట్రేని కూడా రెడీ చేసుకున్నాను, ట్రేలో పోసేసుకుంటా. సో బ్యాటర్ పోసాక ఇలా ట్యాప్ చేసేసుకొని పైనుండి చాకో చిప్స్ వేసేసుకుంటా. సో చాకో చిప్స్ ఫుల్ వేయట్లేదు, ఫస్ట్ హాఫ్ వేసాక హాఫ్ కుక్ అవుతుంది కదా, అప్పుడు మిగిలిన చాకో చిప్స్ వేసేసుకుంటా. సో ఈ కేక్ని నేను ఈరోజు కొత్తగా తీసుకున్న ఈ అగారో రాయల్ ఓటీజీ ఓవెన్లో బేక్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను 10 minutesకి ప్రీహీట్ చేయడానికి ఆల్రెడీ పెట్టేశాను. సో టైమర్ అయిపోయింది, అంటే ప్రీహీట్ చేయాలి. ఏదైనా కేక్ చేసే ముందు దాన్ని ప్రీహీట్ చేస్తే కేక్ ఈవెన్గా బేక్ అవుతుంది. సో ఇప్పుడైతే కేక్ దీంట్లో పెట్టేసి దీన్ని ఒక 40 minutes వరకు టైమర్ సెట్ చేసేసాను. ఇది హీట్ వచ్చేసి టాప్ హీట్ పెట్టాను అండ్ ఫంక్షన్ వచ్చేసి కన్వెక్షన్ ఫంక్షన్ పెట్టాను. ఫ్యాన్ కూడా ఆన్ పెట్టేశాను. టెంపరేచర్ నేను 180 degreesకి సెట్ చేశాను. దీన్ని ఒక 40-45 minutes వరకు వదిలేయాలి. సో ఈ కేక్ బేక్ అయ్యేలోపు దీని ఫీచర్స్ గురించి, ఓటీజీలో ఇంకా ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అన్ని కూడా మీకు డీటెయిల్ గా చెప్తాను. అగారో రాయల్ 60 liter ఓటీజీ ఓవెన్. ఇది వచ్చేసి కంప్లీట్లీ ఒక మల్టీ ఫంక్షనల్ ఓవెన్ అన్నమాట. పర్ఫెక్ట్ ఫర్ ఆల్ అవర్ కుకింగ్ నీడ్స్. దీంట్లో మనము రోస్ట్, బేక్, గ్రిల్, టోస్ట్ అండ్ ఈ విధంగా చాలా వరకు మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. దీంట్లో ఉన్న మోటరైజ్డ్ రాటిసరీ ఫోక్స్ వల్ల
కుకింగ్ ని చాలా ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మనం 5 kg చికెన్ వరకు 16-inch పిజ్జా వరకు అండ్ అప్ టు 2 LB కేక్ ని కూడా బేక్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ ఫంక్షన్స్ వచ్చేసి టెంపరేచర్ నాబ్స్ అండ్ టైమర్ నాబ్స్ ని కూడా ఇచ్చారు. సో ఫస్ట్ టెంపరేచర్ నాబ్ లో రేంజ్ 100 degrees నుండి 250 degree వరకు ఉంటుంది. సెకండ్ ఫంక్షన్ నాబ్ నంబర్ 1, దీంట్లో మనకేంటంటే 3 మోడ్స్ ఇచ్చారు. అంటే హీట్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, టాప్ హీట్, బాటమ్ హీట్ అండ్ బోత్ వేస్. థర్డ్ వచ్చేసి ఫంక్షన్ నాబ్ నంబర్ 2, దీంట్లో మనకు కన్వెక్షన్ ఫ్యాన్ అండ్ రాటిసరీ రాడ్. సో కన్వెక్షన్ ఫ్యాన్ యూజ్ చేసుకోవచ్చు, రాటిసరీ రాడ్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే కన్వెక్షన్ ప్లస్ రాటిసరీ రెండు కలిపి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ఫోర్త్ వచ్చేసి టైమర్ నాబ్. సో దీంట్లో టైమర్ రేంజ్ అప్ టు 90 minutes వరకు మనం పెంచుకోవచ్చు, అలాగే తగ్గించవచ్చు. అండ్ లాస్ట్ దీంట్లో స్టే ఆన్ ఫంక్షన్ ఉంది. అంటే కుకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫుడ్ ని మనం ఎక్కువసేపు వరకు వార్మ్ గా పెట్టాలనుకుంటే స్టే ఆన్ మోడ్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు పవర్ ఇండికేటర్ ఇచ్చారు. అండ్ ఇది చాలా కూల్ గా ఉండే కూల్ టు టచ్ హ్యాండిల్ అన్నమాట. సో మన కుకింగ్ కంప్లీట్ అయ్యాక కూడా హ్యాండిల్ కి అస్సలే వేడెక్కదు. అండ్ యాక్సెసరీస్ లో మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ ర్యాక్ ఉంటుంది, బేకింగ్ ఆర్ డ్రిప్ ట్రే ఉంటుంది, ట్రే హ్యాండిల్, రాటిసరీ సెట్ అండ్ దాంతో హ్యాండిల్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి రెడీ బెల్, అంటే ఫుడ్ రెడీ అయ్యాక బెల్ వస్తుంది మనకు ఇండికేషన్ లాగా. తర్వాత లోపల లైట్ ఇల్యూమినేటెడ్ ఛాంబర్ ఇచ్చారు. సో మనకు ఫుడ్ కుక్ అవుతుంటే దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు ఈ అవెన్ కి మనకు డబుల్ గ్లాస్ డోర్ ని కూడా ఇచ్చారు. సో కంప్లీట్ గా చాలా స్టర్డీగా అండ్ చాలా పర్ఫెక్ట్ గా మన కుకింగ్ ని హ్యాజల్ ఫ్రీగా చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ అగారో రాయల్ 60 liter OTG అవెన్ తో మనకు 1 year వారంటీ కూడా ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ని నేను అమెజాన్ లో కొనుక్కున్నాను. సో ప్లీజ్ డూ వెల్ చెక్అవుట్. నా కుకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయిపోయింది అండ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. లెట్స్ సీ కేక్ ఎలా వచ్చిందో. సో మై కేక్ ఇస్ కంప్లీట్లీ రెడీ. వావ్, కేక్ అయితే సూపర్బ్ గా బేక్ అయింది. సో మీరు చూస్తున్నట్టు లైక్ క్రాక్స్ కూడా వచ్చాయి అండ్ చాక్లెట్ అదంతా నీట్గా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ క్రాక్స్ వచ్చినాయంటే కేక్ పర్ఫెక్ట్లీ బేక్ అయినట్టు. సో ఇప్పుడు ఏంటంటే ఈ కేక్ కంప్లీట్ కూల్ అవ్వాలి. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 hour టు కూల్. అండ్ కూల్ కాగానే నేను ఒక చిన్న కస్టమైజ్డ్ ప్యాకింగ్ ప్లాన్ చేసా మున్ను కోసము. సో ఆ గిఫ్ట్ కూడా ఎలా ప్యాక్ చేస్తున్నానో చూద్దాం రండి. సో కేక్ రెడీ. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని చాలా జాగ్రత్తగా ఇలా, సో కేక్ ఇస్ పర్ఫెక్ట్లీ రెడీ. ఓకే, సో మా కేక్ రెడీగా వచ్చేసింది అండ్ కూల్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్యాక్ చేస్తాం. ఓకే, ఆన్ ద వేలోనే ఏదైనా చిన్న ఇంకొక గిఫ్ట్ కూడా పికప్ చేయాలి అని అనిపించింది. అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది షాపింగ్. సో నేను ఇక్కడ నుంచి బయలుదేరాను అండ్ విశ్వ షూట్ నుంచి బయలుదేరారు. సో హీఈస్ ఆన్ ద వే అండ్ నేను ఇంటి నుంచి బయలుదేరా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలుస్తాం. ఎస్, మై గిఫ్ట్ ఇస్ ఆల్సో రెడీ. ఇంకో ఫస్ట్ బర్త్డే అనగానే ఆ ఎక్సైట్మెంటే వేరుంటుంది కదా. ఎస్, అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. నానమ్మ చేత్తో ఒక స్పెషల్ వంట వండిపిద్దాము. అండ్ మై నానమ్మ ఇస్ హియర్. అన్నేసేనా ఇప్పుడు దీంట్లో పెట్టుకుంటది, చక్కదనం మెయింటైన్ చేస్తుంది అన్ని. కలర్ చూడు మామూలుగా లేదు అసలు. ఇప్పుడు వేస్ట్ అవుతుంది.